నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చాలా కృంగిపోతూ ఉంటాం కొన్ని పరిస్థితులను బట్టి. కానీ ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీకు తోడుగా ఉంటా. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. నీకేది తక్కువ కాదు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నీ ముందర పర్వతాలు పెకలించబడతాయి. ఎలాంటి అడ్డుబండలున్నా వాటిని తొలగించే దేవుడను నేనే అని దేవుడు చెప్తున్నారు. నీకు ఎదురుగా వచ్చే శత్రువుల్ని అణగద్రొక్కువాడు ఆయనే. ఎందుకు తొందరపాటుతనం? దేవుని సన్నిధిలో మనం వెయిట్ చేయాలా. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. మనం అనుకున్న రోజు రానే వచ్చిద్ది. శత్రువు పతనం మన కళ్ళతో మనం చూస్తాం. కాబట్టి దేవుని మీద ఆధారపడాలి. మనం దేవుని సన్నిధిని మనం అనుభవిస్తా ముందుకు వెళ్తా ఉన్న సందర్భాల్లో మనకేది తక్కువ కాదు. నువ్వు అనుకున్న దానికంటే కూడా ఉన్నతముగా దేవుడు మనల్ని ఉంచుతారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని సన్నిధి మనతో రావటం ప్రారంభిస్తూ ఉంటారో అప్పుడు శత్రువు కూడా లెగుస్తూ ఉంటాడు. కానీ శత్రువుని చూసి ఏమాత్రం భయపడకూడదు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికే వచ్చాడు సాతానుగాడు. మనమెంత యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేవుణ్ణే ప్రశ్నించడం మొదలుపెట్టాడు సైతాను, బైబిల్లో చూసుకున్నట్లయితే. కాబట్టి మన దగ్గర కూడా వస్తాడు. భయపడకూడదు. దేవుని వాక్యంతో సమాధానం చెప్పాలి, దేవుడికి అప్పచెప్పాలి. దేవుడు తగిన సమయంలో దానికి ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు చెప్పారు కదా, మీరు ఎందుకు పోరాటం చేస్తారు, నాకు అప్పచెప్పండి, నేను చూసుకుంటా కదా, పగ తీర్చుట నా పని అన్నాడు దేవుడు. కాబట్టి మనం భయపడకుండా దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవాలా. ఆయన సన్నిధిని అనుభవించుకుంటా మనం ముందుకు వెళ్ళినప్పుడు మనకు కావాల్సినవన్నీ దేవుడు సమకూరుస్తారు. నీకు కావాల్సినవి నీకన్నా ముందు దేవుడికి బాగా తెలుసు. కాబట్టి ఆయన సమస్తాన్ని నీకు సమకూర్చే దేవుడు. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు. నీ జీవితంలో నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించే దేవుడు. కాబట్టి భయపడకము, దేవుని సన్నిధిని అనుభవించు, దేవునితో సమయాన్ని గడుపు, దేవుని ఆత్మతో నింపబడి ఉండు. దేవుడు నీకు తోడుగా ఉంటారు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.